వేసవి కాలంలో ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పటికే 43 డిగ్రీలకు చేరింది ఎండ. ఎండ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే అంశానికి సంబంధించి డాక్టర్ అర్షిని ఉన్నారు. వారిని అడుగుదాం ప్రధానంగా. మేడం నమస్కారం. ముఖ్యంగా సమ్మర్ అంటేనే చాలామంది ప్రజలు భయపడుతుంటారు. బయటకెళ్ళాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. ఈ సమ్మర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పాత సమ్మర్ అండ్ ఇప్పుడు సమ్మర్ చూస్తే తెలంగాణలో ఉష్ణోగ్రతలు అనేవి చాలా వేగంగా పెరుగుతున్నాయి. దానికి ముఖ్య కారణం పొల్యూషన్ మరియు అర్బనైజేషన్. సో నేను మీకు 3 జాగ్రత్తలు చెప్తాను. అవి మీకు పాటిస్తే డీహైడ్రేషన్ అండ్ సన్ స్ట్రోక్ నుంచి మీరు కాపాడుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అనేది నీళ్ళు. డైలీ మనం 3-4 లీటర్ల వరకు నీరు తీసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు బయటికి వెళ్ళకండి. అత్యవసరమైన పరిస్థితులు ఉంటేనే బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా వైట్ కలర్ డ్రెస్ కానీ, కాటన్, లైనిన్ అలాంటి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ ధరించాలి. దాంతో పాటు మీ చేతిలో ఎప్పుడు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ మీరు తీసుకువెళ్తే డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవచ్చు. అంటే ప్రధానంగా చూడొచ్చు ఎండల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బయటకెళ్ళాలని చెప్తున్నారు. చాలామంది కూలీలు, వ్యవసాయ కూలీలు అనేక మంది రోడ్లపైనే ఎండల నుండి పనులు చేస్తున్న పరిస్థితి. వారికి అనుకోకుండా సమస్య వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ వాళ్ళ డ్రెస్ నేను చెప్పినట్టు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ వేసుకోవాలి. కాటన్ కానీ లైట్ కలర్స్ కూడా వేసుకోవాలి. మీరు చెప్పినట్టు చాలామంది కూలీలు ఎండలో పనిచేస్తూ ఉంటారు. అది కూడా మధ్యాహ్నం టైంలో వాళ్ళకి ఈ ఎండ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తరచుగా వాటర్ తాగుతూ ఉండాలి. దాంతోపాటు ఓఆర్ఎస్, నిమ్మరసం కూడా తీసుకోవాలి. ఓఆర్ఎస్ కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు సింపుల్ పద్ధతిలో చెప్తాను. ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోవాలి. దాంట్లో మీరు 2-3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని తాగాలి. కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. వితిన్ 24 అవర్స్ మీకు తాగుతున్నట్టయితే మీకు ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకు కనుక అధికమైన చెమటలు రావడం లేదా టెన్షన్గా ఉండడము, దాహం చాలా ఇదవుతుంటే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్ళి ఓఆర్ఎస్ అనేది తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పనికి రావాలి. ప్రధానంగా ఎండాకాలం అనేసరికి ఖచ్చితంగా వడదెబ్బకు గురవుతూ ఉంటారు. వడదెబ్బ తగ్గడం వల్ల ముందస్తుగా వారిని గుర్తుంచుకోలేము. వడదెబ్బ వస్తే ఎలాంటి లక్షణాలుంటాయి? సో వడదెబ్బ ఫస్ట్ వచ్చినప్పుడు మనకి తల అనేది తిరుగుతూ ఉంటుంది, వాంతులు వస్తూ ఉంటాయి, చర్మం చూస్తే చాలా పొడిగా డ్రైగా ఉంటుంది. అలాంటప్పుడు మనము వడదెబ్బ స్టార్ట్ అవుతుంది అని గ్రహించాలి. ఎప్పుడైతే ఈ వడదెబ్బ అనేది స్టార్ట్ అవుతుందో మీరు ఫస్ట్ ఆ ప్రదేశాన్ని నుంచి ఆ పర్సన్ని ఒక చల్లని ప్రదేశానికి మార్చాలి. వెంటనే ఇమ్మీడియట్గా మీరు వాటర్ అనేది ఇవ్వాలి. మీరు దగ్గరలో హాస్పిటల్లోకి తీసుకువెళ్ళినట్లయితే వారు ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా ఓరల్ రీప్లేస్మెంట్ థెరపీ చేసి రక్షిస్తారు. అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇప్పటికే ఇద్దరు రైతులు మృతి చెందారు వడదెబ్బ వల్ల. వారికి తెలియలేదేమో కానీ అనుకోని ఘటనలో ఇద్దరు రైతులు చనిపోయారు. బాధాకరమే. కానీ మిగతా వారి పరిస్థితి ఎందుకంటే ఇది వేసవి కాలం, ఖచ్చితంగా రబీ పంట, వ్యవసాయ పంట చేతికొస్తుంది. ప్రతి ఒక్క రైతు తమ వరి చేలి కళ్ళాల్లోనే ఉండాలి. ఖచ్చితంగా వీటన్నింటినీ కాపాడుకుంటేనే తన ఆరోగ్యం బాగుంటుంది. వీటన్ని ఎండ నుండి కాపాడుకోవాలంటే పూర్తిగా ఇందాక మీరు చెప్పినట్లు ఓఆర్ఎస్ తాగాలి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఓఆర్ఎస్ తయారు చేసుకునే అవకాశం లేకుండా పోవాలి. ఎందుకంటే అందరూ సాధారణ కూలీలు ఉంటారు. చాలామంది రైతులకు ఈ అవగాహన ఉండదు. వారికి ఎలాంటి సందేశం ఇస్తారు? నేను అందుకే చెప్పాను, ఓఆర్ఎస్ అనేది మీరు బయట కొనుక్కోకుండా మీరు ఇంట్లో కేవలం నీళ్ళు, చక్కెర మరియు ఉప్పుతో చేసే రెసిపీని మీకు చెప్పాను. ఇదే మీరు బయట తీసుకుంటే మీకు డబ్బు ఖర్చు అవుతుంది, కానీ ఇది చాలా సింపుల్ పద్ధతి. దాంతోపాటు కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు, నిమ్మరసం కూడా తాగవచ్చు. ఫ్రూట్స్ అనేవి చాలా తినాలి. ఎప్పుడైతే ఈ ఫ్రూట్స్ ద్వారా ఫైబర్ వస్తుంది, మనకి ఎనర్జీ కూడా ఉంటుంది. చికెన్, మటన్ ఇలాంటివి బాడీని వేడి చేస్తాయి. అలాంటివి కూడా ఈ రైతులు ఎవరైతే ఎండలో పనిచేస్తారో అది తగ్గించి ఇంట్లో చేసిన మంచి ఫుడ్ని బాగా తీసుకుంటే ఆటోమేటిక్గా బాడీకి వేడిని తట్టుకునే శక్తి వస్తుంది. ముఖ్యంగా ఎండల నుంచి కాపాడుకునే దిశగా ప్రజలందరికీ ఎలాంటి సూచనలు, సందేశాలు ఇస్తారు?
సో ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, ఎండల్ని చాలా లైట్ తీసుకోవద్దు. ప్రతిసారి ఎండాకాలం వస్తుంది అనుకుంటే కుదరదు. ఎందుకంటే లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే నిజామాబాద్ అనేది చాలా వేడిగా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఒక ప్రాబ్లమ్ వచ్చాక దాని గురించి ఆన్సర్ వెతకడం కంటే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి వడదెబ్బ కాకుండా, డీహైడ్రేషన్ బారిన పడకుండా ముందే మీరు జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పిన 3 జాగ్రత్తలు మర్చిపోకండి. తరచూ నీళ్లు తాగాలి, వీక్‌గా అనిపించినప్పుడు ఓఆర్ఎస్ తాగాలి, బయటికి వెళ్ళేటప్పుడు కాటన్, లూజ్ లైనింగ్ దుస్తులు మాత్రమే ధరించాలి. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే మీకు వీక్‌గా అనిపిస్తుందో వెంటనే ఓఆర్ఎస్ తాగి దగ్గరలో ఉన్న హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని సంప్రదించాలి. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, ఎండల నుండి కాపాడుకునేందుకు 3 ప్రధాన అంశాలు. ముందుగా ఎండల నుండి కాపాడుకునే దిశగా ఏదైతే అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు. 11 నుండి 4 గంటల వరకు బయటకు తిరగద్దని చెప్పేది మొదటి కండిషన్. రెండవది ఏంటంటే కాటన్ లైనింగ్ దుస్తులు వాడాలి. తెల్లని దుస్తులు వాడడం వల్ల ఎండ నుండి కాపాడుకునే అవకాశం ఉంటుంది. అత్యధికంగా ఖచ్చితంగా బయటకి వెళ్ళాలనుకున్నప్పుడు నిమ్మరసం లేదా మనం ఇంట్లో తయారు చేసుకునే ఓఆర్ఎస్ లాంటివి తాగితే ఎండల నుండి కాపాడుకోవచ్చు అని చెప్పి డాక్టర్ హర్షిని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్.